అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అమ్మా. సత్సంగంలో తమోగుణం గురించి చెప్పుకుంటున్నాం. అంధుడు చీకటిలో సంచరించిననేమి, వెలుతురులోనున్ననేమి రెండు ఒకటి. అలాగున జ్ఞానక్షేత్రము లేనివాడు పెద్ద పండితుడైననేమి మూర్ఖుడైననేమి పరమాత్మని దగ్గర చేరలేడు. ఎందుకనయ్యా అంటే వాడికి జ్ఞానక్షేత్రం లేదు. క్షేత్రం అంటే ఏంటి? ఇల్లు అనుకున్నాం, గుడి అనుకున్నాం. ఆ శరీరం అనే ఇంట్లో జ్ఞానం గనక లేకపోతే వాడు పండితుడైనా సరే పామరుడు కింద లెక్కే. ఇక్కడ అంధుడంటే గుడ్డివాడు, చీకట్లో ఉంటే ఏమి, వెలుతురులో ఉంటే ఏమి, వీడు కూడా జ్ఞానాంధుడు అన్నమాట. జ్ఞానం లేనివాడు ఎంత చదువుకుంటే ఏమి, చదువుకోకపోతే ఏమి ఉపయోగం లేదు. చదువున్నా శాస్త్రాలు చదివినా ఉపయోగం లేదు. కాబట్టి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఆత్మ వివేకం కలిగిన జ్ఞానం కావాలని చెప్తున్నారు అన్నమాట. ఆ భావన విపరీత భావన సంభావన విప్రపత్తి అస్యాహ సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం విక్షేప శక్తి క్షపయతి అజస్రం. ఆ ఆవరణ శక్తి యొక్క గుణములను వాని వలన కలుగు బాధకములను చెప్పుతున్నాడు. ఆవరణ శక్తి దేనికి ఉంది? తమో గుణానికి ఉందని చెప్పుకున్నాం కదా. దానికి ఏం చెప్తున్నాడు? వాటిని వలన కలుగు బాధకములని చెప్తున్నారు. మన ఏ రకంగా బాధిస్తుందో ఆ తమో గుణం అని. వస్తువు యందు వస్తు శూన్యత్వారోపణ రూపమగు నా భావనము, ఆ వస్తువు యందు వస్తువారోపణ రూపమగు విపరీత భావనయు అనగా పరమాత్మ యందు దేహాది వస్తు సముదాయం అంద ఆత్మారోపణము చేయుట. ఏం చెప్పుకొస్తున్నాడు ఇక్కడ? వస్తు శూన్యత్వ ఆరోపణ. అక్కడ లేదు, ఉన్నదని ఆరోపిస్తున్నాం వస్తువు యందు. దాన్ని ఏమంటున్నారు? అభావనయు. ఉండు తస్తుని లేదనంట, ఉన్న పరమాత్మనేమో లేదనుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ వస్తువు ఆరోపణ రూపమగు విపరీత భావన. దాని మీద ఏం చేస్తున్నాం? ఆరోపణలు చేస్తున్నాం. ఆత్మే చేస్తోంది, అదే జరుగుతోంది, చెందుతోంది అని చెప్పుకుంటున్నాం. ఆత్మే కష్టం పెడుతోంది, సుఖ పెడుతోంది, ఇవన్నీ అనుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి? విపరీత భావం అనగా అనాత్మయందు దేహాది వస్తు సముదాయం అందు ఆత్మారోపణము చేయుట. అనాత్మయందేమో అన్ని కూడా తెలియదు. అసలు ఈ శరీరం చేస్తుంది, శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది, దీని వల్లనే జన్మ వచ్చింది, ఇది చేస్తుందని అనేది తెలియదు. తెలియక ఏం చేస్తున్నావు? ఉన్న అంతా భగవంతుడే కర్త కర్మ క్రియ, భగవంతుడే చేస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ చేయిస్తున్నాడు అనుకోవట్లా, చేస్తున్నాడు అంటున్నాం. అక్కడే వచ్చింటాడు. చేయిస్తున్నాడు అన్నప్పుడేమో సాక్షిభూతుడయ్యాడు, చేస్తున్నాడు అన్నప్పుడేమో కర్త అయ్యాడు. కాబట్టి ఈ ఆరోపణ దేని వల్ల వచ్చింది? ఆవరణ శక్తి వల్ల వచ్చింది. ఆవరణ శక్తి దేని వల్ల వచ్చింది అంటే తమో గుణం వల్ల వచ్చింది. ఇక శాస్త్రాదులందు విప్రతి ఛేదము గలుగుతా అనగా విరుద్ధముగా తలచుట. అంటే వేరుగా తలుచటం, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వేరుగా తలుచటం. చెప్పుకుంటున్నాం కదా, తాడును చూసి పాము అనుకున్నామని. అట్లా అనునవి ఆ ఆవరణ శక్తి గుణములు. ఇదంతా తెచ్చిపెట్టుకున్నది. ఈ ఆవరణ శక్తి సంబంధము గలవాని విక్షేప శక్తి విడువక ఎల్లప్పుడూ నశింపజేయును. ఈ ఆవరణ శక్తి ఏం చేస్తుంది? సంబంధం ఉండగానే విక్షేప శక్తి దేనికి? సూక్ష్మ శరీరానికి విక్షేప శక్తి. ఇది దేనికి? ఆవరణ శక్తి దేనికి? తమో గుణానికి. ఇది రజో గుణానికి విక్షేప శక్తి. ఇదేం చేస్తుంది? ఎల్లప్పుడూ నశింప చేస్తుంది. ఎప్పుడైతే ఆవరణ శక్తి ఉందో విక్షేప శక్తి కూడా దానికి తోడవుతుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా. ఆవరణ శక్తి విజృంభించి సత్యము ఆత్మవస్తువును క్రమ్ముకొనగా విక్షేప శక్తియు వెంబడే అసద్వస్తువుల యందు మోహము పుట్టించి సంసారమున మనుజుని కూల్చుతున్నది. ఏం చేస్తుంది? ఇది ఆవరణ శక్తి ఎప్పుడైతే ఉంటుందో దీనికి విక్షేప శక్తి కూడా వచ్చేసి వెంటనే ఆ సద్వస్తువుల యందు మోహం పుట్టించి సంసారంలో పడేస్తుంది. సంసారంలో అసలే మూసుకుపోయింది.
అది ఇంకా కదులుతోంది. మూసుకుపోవటం అంటే కప్పివేయటం ఆవరణ శక్తి అంటే. విక్షేప శక్తి అంటే కదలటం. అసలే పోనీ అది తమో గుణం అట్లా ఉందిలే అనుకుంటే ఈ రజో గుణం కూడా చేరి ఏం చేస్తుంది, సంసారాన్ని కూల్చేస్తుంది. అవునా కాదా అని కూల్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కూడా మనిషిని పరమాత్మ దగ్గరకు చేరనేకుండా. ఈ చోట అసంశయము, అసంభావన, విపరీత భావనను 3 దోషములు ఆవరణం వలన కలుగుతున్నాయి. ఆవరణ శక్తి వలన ఏం కలుగుతున్నాయి? 3 భావాలు వస్తున్నాయి. ఏమేంటాయి? సంశయం అంటే ఏంటి? మనకి అనుమానం, పెనుభూతం అంటాం కదా, అనుమానం. అసంభావన లేనిది తెచ్చిపెట్టుకోవటం. విపరీత భావన ఉన్నదానికంటే పెంచుకోవటం. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవట్లా, లేనిది తెచ్చుకుంటున్నాం. దాని యందు అనుమానం ఉంది. అసంభావన అంటే లేనిది తెచ్చుకుంటున్నాం, లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ చేసుకుంటున్నాం విపరీత భావం చేత. ఈ 3 దోషములు ఆవరణం వల్ల కలుగుతున్నాయి. ఎప్పుడైతే మనకి ఉందో లేదో అనుమానం కప్పేసి ఉంది కదా, అసంభావన తెచ్చిపెట్టుకుంటున్నాం అనమాట. ఏమో ఎంత ఉందో, అసలు నిజం ఏమైందో ఎంతో, లేకపోతే విపరీత భావన ఇంకా కూడా పెంచేసుకుంటున్నాం అనమాట. ఈ 3 రకాలు కూడా ఇవి పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానములనే నశించును. ఇవి పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానములనే నశిస్తుంది. పరోక్ష జ్ఞానం అంటే ఏంటి? ఎక్కడో ఉన్నది. ప్రత్యక్ష జ్ఞానం అంటే మనకి ఈ కళ్ళకు కనిపించేది. అపరోక్ష జ్ఞానం అంటే ఏంటి? అనుభవంగా వచ్చేది. మనకి అనుభవం వస్తే ఈ పరోక్ష జ్ఞానం నశిస్తుంది. ఈ ప్రత్యక్ష జ్ఞానం లేదు, ఎందుకని ఇక్కడ కప్పి ఉన్నది కాబట్టి. అనుభవం కలిగితే మనకి ఏం పోతాయి? ఈ 3 దోషాలు పోతాయండి. విపరీత భావన, అసంభావన, సంశయం, అనుమానం పోతుంది. ఎందుకని? అపరోక్ష జ్ఞానం అంటే మనం జ్ఞాన నేత్రంతో చూసాం కాబట్టి సంశయం పోతుంది, అసంభావన తెచ్చిపెట్టుకుంది పోతుంది, విపరీత భావన ఎక్కువగా ఉన్నది కూడా 3 పోతాయి అని చెప్తున్నారు అన్నమాట మనకి. అజ్ఞానం ఆలస్య, జడత్వ నిద్రా ప్రమాద, మూఢత్వ ముఖాః, తమో గుణాః ఏతైః ప్రయుక్తః నహి వేత్తి కించిత్ నిద్రాళువత్ సంభవత్ ఏవ తిష్టతి. ఇంకా దీని యందు తమో గుణములన్నింటినీ దాని యొక్క బలమును ఊహించుకొనదగు శిష్య అని గురువు గారు చెప్తున్నారు శిష్యుడికి. ఎట్లా? తమో గుణము దాని యొక్క బలం ఎంత బలమో అంత బలం కదా గుణాంది. శిష్య, తెలివిలేని తనము, జాగు, జడభావము, నిదుర, జాగరూకత లేకుండా, మౌర్ఖ్యం అంటే మూఢత్వం మొదలగు గలవి తమస్సు యొక్క గుణములు. దీనితో కూడిన వాడు కించిత్తైనను తెలియలేడు. ఎందుకని పరమాత్మ తత్వాన్ని తెలియలేకపోతున్నారు అందరూ అంటే ఇది ఏంటి అంటే ఇక్కడ తమో గుణం యొక్క లక్షణాలు ఏం చెప్తున్నారు? తెలివిలేని తనం, జాగు, ఎంతసేపు కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు ప్రతి పనికి కూడా. జడభావము, జడం అంటే ఏంటి? కదలకుండా ఉండటం. నిద్ర, జాగరూకత లేకుండా. జాగరూకత అంటే ఏంటి? అసలు పరమాత్మ తత్వం ఒకటి ఉంది, ఆ తత్వాన్ని తెలుసుకున్నాం అనేది అసలు లేదు వాళ్ళకి. మూర్ఖత్వం, వాళ్ళు చెప్పిందే వేదం అంటారు, చెప్పింది కూడా వినరు వాళ్ళని. ఎందుకంటే మౌర్ఖ్యం అంటే మూఢత్వం అన్నమాట. మొదలుగా గలవి తమస్సు యొక్క గుణములు, తమో గుణం యొక్క గుణాలు ఇవి అన్నమాట. వీనితో కూడినవాడు కించిత్తైనను తెలియలేడు. ఎందుకని అసలు తెలియలేడు? ఎందుకని? ఆవరణ కప్పివేసి ఉన్నాయి. ఆ లోపల ఉన్న పరమాత్మ తత్వం తెలియనివ్వకుండా ఇవన్నీ కూడా ఈ తెలివిలేనితనం అని, జాగని, జడభావము, నిద్ర, తిండి, ఎంతసేపు ఇదే భావంలో ఉంటాడు తప్ప ఇంకేం ఉండదు వాడికి. ఇక నిద్రించువాని వలె స్తంభమును పోలి ఉండును. వాడు ఎట్లా ఉంటాడు? నిద్రించు వలె స్తంభాన్ని పోలి. స్తంభం ఏంటి? జడమైంది, కదలదు కదా అది. వాడు కూడా అసలు ఈ పరమాత్మ తత్వంలో ఏ మాత్రం కూడా కదలదు అనమాట, స్తంభం వలె ఉంటాడు. మరియు నిద్రించడానికి నిద్ర ఎందే ప్రీతి, ఎంతసేపు ఇంకా పడుకున్నా దాని ఎందే ప్రీతి, దానికే తమో గుణం అంటారండి. నిద్ర ఉండినా చాలును, మిగతా విషయములు అంతగా అవసరం లేదు. అటులనే తమో గుణవంతుడు తన మలిన సంసారమునే కోరును. అందుకని
ఆ బురదలో ఉన్న పంది బురద మెచ్చుతుంది కానీ పన్నీరు మెచ్చుతుందా అనే సామెత ఉందండి. కాబట్టి ఈ తమో గుణవంతుడు ఆ మలిన సంసారంనే కోరుకుంటాడు. ఆ సుఖమునందే ఇష్టము కలవాడగును. పేడలోని పురుగు పేడలోనే పుట్టి అచ్చటనే నశించుచు జీవించుచుండును. అలాగున సంసారియు ప్రవర్తించుచు స్తంభము వలె నుండును అని చెప్పుడుచే స్తంభము చెలించదు. వర్షమునకు తడిను ఎండకు ఎండును. ఆ తీరున తమోగుణము గల మూఢుడు జడత్వాది గుణముతో కూడుకున్న వాడై తాను కించుకయు తన స్వభావము నుండి గాని సంసారము నుండి గాని చెలించడు. తన యొక్క స్వభావం ఏంటి? జడంగా ఉండటం, నిద్రపోవటం, తెలియలేని తనంగా ఉండటం, మూర్ఖత్వంగా ఉండటం, అసలు భగవంతుడి అని ఇచ్చి లేక ఉండటం, ఇవన్నీ కూడా తమో గుణ లక్షణాలు అని చెప్పుకున్నాం కదా. అట్లాగా ఆ లక్షణాలతో ఉండి సంసారము నుండి గాని చెలించదు. సంసారం అంటే ఏంటి? సంకల్ప వికల్పాత్మకమైన సంసారం కదా. దాంట్లోంచి రవ్వంత కూడా చెల్లించడు. తనకు ఏ సంకల్పం వస్తే అదే, ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా కూడా వినడు అనమాట. అంతా మూర్ఖుడుగా ఉంటాడు. ఇంకా గొప్ప విషయం అండి, తాను శీతోష్ణములను సహించి అయినను తనను తన సంసారమును వదలడు. అది శీతోష్ణాలను కూడా సహిస్తాడు. ఎవరు సహిస్తాడు? ఇది భక్తుడు కూడా సహిస్తాడండి. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వివర్జిత అని మనకు భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, భక్తి యోగంలో. ఇక్కడ వీడు కూడా ఏం చేస్తాడు? శీతోష్ణాలను కూడా సహిస్తాడు. ఎందుకు సహిస్తాడు వీడు? భగవంతుని పొందటానికి కాదు, తన యొక్క సంసారాన్ని విడవకుండా తాను పట్టుబట్టడానికి, ఆ మూర్ఖత్వానికి ఓటేసుకోవటానికి తను అట్లా చేస్తాడనమాట. పరమార్థ చింతన ఎట్టిదో తెలియజాలడు వాడికి. అసలు పరమాత్మ చింతన అంటేనే అసలు వాడికి తెలియదు అనమాట. ఎవరికి? తమో గుణం ఉన్న వాళ్ళకి. ఈ గుణాలన్నీ కూడా అందరిలో ఉంటాయి అని చెప్పుకొస్తున్నాం కదా. సత్వగుణం, రజోగుణం, తమో గుణం, ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు కూడా ముంచుతాయి మనిషిని అని పద్యం కూడా చదువుకున్నాం మనం. కాబట్టి తత్వవేత్త వాడు ఆలోచించుకుంటా, జ్ఞానిగా ఉండి విచారం చేసుకుంటా ఏ గుణం ఎట్లా ఉంది, తనలో ఏ గుణం వచ్చింది, ఎదుటి వాళ్ళలో ఏ గుణం ఉందని విచారిస్తే తమో గుణ లక్షణాలు తెలుసుకునే వాళ్ళు దాంట్లో మనకున్నాయా లేవా, మనం ఎట్లా ఉన్నామని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలండి సాధకుడు. తర్వాత సత్వగుణము 4 శ్లోకాలతో ఉందండి. సత్వం విశుద్ధం బలవత్ తథా అపి తాభ్యాం మిళిత్వా శరణాయ కల్పతే యత్ర ఆత్మబింబః సన్ ప్రకాశయతి అర్కః ఇవాఖిలం జడం. అచ్చ జలం వలె సత్వగుణము మిగుల నిర్మలం అయినను ఇది రజస్తమో గుణములతో కలిగినప్పుడు ఆ మిశ్ర సత్వ గుణము ఆత్మ ప్రతిఫలించుటకు స్థానమగుచున్నది. ఏం జరుగుతోంది ఇక్కడ? అచ్చగా జలము, ప్యూర్ వాటర్ అంటాం మనం, అట్లా ఉన్నా సరే దాంట్లో ఏమైంది? సత్వగుణం మిగుల నిర్మలమైంది. ఇది రజస్తమో గుణములతో కలిగినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇది రజోగుణం తమో గుణంతో కలిస్తే ఇది ఆ మిశ్ర సత్వ గుణము ఆత్మ ప్రతిఫలించుటకు కారణం అవుతోంది. ప్రతిఫలించటం అంటే ఏంటండి? బింబ ప్రతిబింబ న్యాయం కదా. బింబం అంటేనేమో ఉన్నది, ప్రతిబింబం అంటే అర్థం లేదు కదా. ఇక్కడ ఈ మిశ్ర సత్వ గుణం ఎట్లా ఉంటుంది? ఆత్మ ప్రతిఫలించుటకు స్థానం అవుతున్నది. ఎందుకని? రజోగుణం తమో గుణం కలిసింది కాబట్టి అట్లా ఉంది. అట్టి మిశ్ర సత్వ గుణమును ఆధారము చేసుకొని ఇందులో ఆత్మ ప్రతిబింబించినదై సూర్యుడు సమస్త పదార్థములు ప్రకాశింపజేయి మార్చి జడములకు శరీరేంద్రియాదులను ప్రకాశింపజేయుచున్నది. ఏం జరుగుతోంది? అట్టి మిశ్ర సత్వగుణం ఏం చేస్తుంది? ఆధారముగా సత్వగుణమును మిశ్ర సత్వగుణమును ఆధారముగా చేసుకొని ఇందులో ఆత్మ ప్రతిబింబించినదై, అది బింబం కాదు. ఇక్కడ బింబం అంటే ఏంటి అంటే ఉన్నది ఉన్నట్లు. ఇక్కడ మనకి ప్రతిబింబం అంటే ఏంటి? ఒక అర్థము, దానికి వెనకాల కళాయి, ఇదంతా ఉంది, ఫ్రేమ్ అంతా. ఇవన్నీ ఏంటి? ఉంటేనే అది. ఈ ఉన్నాయి ఏంటి? ఈ తమో గుణం, రజోగుణం లాంటివి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆత్మ ప్రతిబింబించినదై సూర్యుడు సమస్త పదార్థములు ప్రకాశింపచేయి మార్చి జడములకు ఇంద్రియాదులను ప్రకాశింపచేయుచున్నది. ముఖ్య తాత్పర్యం ఏమన్నా? ముందు రజోగుణము తమో గుణము వాని యొక్క ప్రత్యేక స్వరూపమును
తద్ధర్మములను చెప్పినారు. రజోగుణం తమోగుణం చెప్పి ఇప్పుడు సత్వగుణం గురించి చెప్తున్నారు. ఈ శ్లోకమున మిశ్ర సత్వగుణ విషయములను తెలుపుతున్నారు. సత్వగుణము ప్రధానముగాను రజస్తమో గుణములు సత్వగుణము ప్రధానముగాను రజస్తమో గుణములు అప్రధానముగాను ఉన్నప్పుడు అంతఃకరణములో ప్రతిఫలించిన ఆత్మ అనగా జీవాత్మ చిత్ ప్రతిబింబం అన్నమాట తెచ్చిపెట్టుకున్నది. సమస్త జడ పదార్థములను తద్వృత్తులను వెలియుచున్నది. సమస్త జడ పదార్థాలంటే ఈ శరీరంలో ఉన్న అన్ని కూడా జడమే కదా, శరీర అవయవాలన్నిటి కూడా ఈ పదార్థాలను తద్వృత్తులను తెలియచున్నది. ఎందుకు తెలుస్తోందంటే ఆ ప్రతిబింబం పడుతోంది. ఎవరి ప్రతిబింబం? ఆత్మ యొక్క అంతఃకరణం ప్రతిఫలిస్తోంది. ఎందుకని అంతఃకరణ ఎప్పుడుంది? తమో గుణం, రజోగుణం, ఇవన్నీ సత్వగుణం ఇవన్నీ ఉంటేనే అంతఃకరణ ఉంది. గాఢ నిద్రలో అంతఃకరణ ఉందా? ఏ గుణం ఉంది? ఏ గుణము లేదు, అంతఃకరణ లేదు. తమో గుణం ఒక్కటే ఒక జడ పదార్థం లాగా ఒక స్తంభం లాగా పడింది నిద్రపోయినప్పుడు శరీరం, కారణ శరీరంలో. ఇక్కడేం చెప్పుకొస్తున్నారు? ఈ జీవాత్మ సమస్త జడ పదార్థములను తద్వృత్తులను తెలియచున్నది. దేని వల్ల తెలుస్తోంది? మిశ్రమ సత్వగుణం వల్ల. మిశ్రమం అంటే కలిసింది కదా. ఈ సత్వగుణంలో ఏం కలిసింది? రజోగుణం తమో గుణం కలిసేటప్పటికి ఇట్లా జరుగుతుంది అన్నమాట. అంతఃకరణలో ప్రతిఫలిస్తోంది. ఎక్కడ? అంతఃకరణలో మనస్సు, బుద్ధి, చిత్తం ఏదైతే ఉన్నాయో దాంట్లో ప్రతిఫలిస్తూ ఆ ప్రతిబింబం అనబడుతుంది. మిగతా బుద్ధి ఆదులు జడములు, బుద్ధి అవన్నీ కూడా జడమే అన్నమాట. ఇట్టి మిశ్రసత్వ గుణము కలవారికి ఆత్మ విషయము స్ఫురించునని భావము. ఇట్లా సత్వగుణంలో ఏదైతే రజోగుణం తమో గుణం కలిసి ఉన్నదో వాళ్ళకి ఆత్మ విషయం స్ఫురిస్తుంది. ఎవరన్నా చెబితే కొంచెం వింటారు. ఇందాక తమో గుణం వాళ్ళు అసలు ఎవరు చెప్పినా వినడు, ఏది వినడు అన్నమాట. ఇక్కడ వీడికి స్ఫురిస్తోంది. ఇకను త్రిగుణములు తన మిశ్రమమును సంగ్రహముగా తెలుసుకుందాము. 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ మూడింటిని గురించి కూడా తెలుసుకున్నామని చెప్తున్నారు అన్నమాట. పతంజలి యోగ శాస్త్రమున శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల స్వామి కృత భాష్యమున తంహి త్రిగుణాత్మకత్వాత్ పంచ భూమ్యేపేతం హోమయచ్చ అని 5 రకాలుగా చెప్పుకొస్తున్నారండి. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం తత్ర. రజసా విషయేషు క్షిప్తం, తమసా నిద్రాలస్యాది వృత్తిమత్ మూఢం, ఈషద్ర జప్తం సంస్పృష్టేవన సత్వైన కాదా చిత్కాధ్యాన యుక్తతయా క్షిప్తాద్ విక్షిప్తం విభూత రజస్తమో మలేన శుద్ధ సత్వేన ఏకాగ్ర మేకతానం ప్రశాంత సకల వృత్తికం సంస్కార శేషం నిరుద్ధం అని చెప్పుకొచ్చి 5 సంస్కృతంలో శ్లోకాలు చెప్పుకొచ్చి అంతఃకరణము త్రిగుణములతో కూడి ఉన్నప్పుడు 5 విధములుగా ఉంటున్నది. అది అంతఃకరణ. ఇది ఎవరు చెప్పారు? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చెప్పిందండి. ఈ అంతఃకరణం ఎట్లా ఉంటుంది? 3 గుణాలతో కూడి ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 పనిముట్లు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనేది 3తో కూడి ఉన్నప్పుడు ఏం జరుగుతోంది? క్షిప్తం అంటే ఎప్పుడైతే చిత్తము రజోగుణముతో కూడినప్పుడు క్షిప్తం అని. రజోగుణం అంటే ఏంటి? అహంకారంతో కూడి ఉన్నది ఏదైతే ఉందో అప్పుడు దాన్ని క్షిప్తం అని అంటారు. తమో గుణంతో కూడి ఉన్నప్పుడు మూఢం అంటారు. రజస్తమో గుణం మిశ్ర సత్వగుణంతో కూడినప్పుడు విక్షిప్తం అంటారు. ఉత్తి శుద్ధ సత్వగుణంతో కూడినప్పుడు ఏకాగ్రం అంటారు. ఆ సత్వగుణమును కూడా దాటి వదిలినప్పుడు నిరుద్ధమని చెప్తారండి. ఈ 5 రకాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎవరయ్యా సాధకుడు? మనం ఏ గుణంలో ఉన్నామో, క్షిప్తంలో ఉన్నామా, నిరుద్ధంలో ఉన్నామా, ఎట్లా ఉన్నాం, ఏకాగ్రంలో ఉన్నామా, విక్షిప్తంలో ఉన్నామా అనేది మనంగా సాధనలో తెలుసుకుంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు సాధనలో తెలుసుకుంటే ఏం చేస్తాం?
మనకు మార్చుకోగలం. ఎందుకని మనకు సాధన, మనస్సు మారు మనస్సు వచ్చింది. ఇదంతా వింటున్నాము, ఇంత శ్రద్ధగా ఉన్నది అంటే మనకి ఏదో కొద్దో గొప్ప ఆ జ్ఞానం అనేది కలగబట్టి గురుకృపచే మనం వింటున్నామండి. ఎందుకని జ్ఞానక్షేత్రం అయింది మనది కాబట్టి వింటున్నాం. ఈ విన్నదాన్ని మళ్ళీ ఎందుకయ్యంటే మనం ప్రకృతిలోనే ఉన్నాం కాబట్టి దీన్ని నిదానంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయటమే సాధనండి. దీనికి చదువుతో సంబంధం లేదు బ్రహ్మ విద్యకి. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఈ గుణాలు అంతఃకరణలో కలిసినప్పుడు 5 రకాలుగా మారినాయి. రజోగుణంతో ఉన్నప్పుడేమో క్షిప్తం అన్నాము, తమో గుణంతో ఉన్నప్పుడేమో మూఢం అన్నాము, రజస్తమో గుణాలు సత్వగుణంతో కూడినప్పుడేమో విక్షిప్తం అన్నాము, ఉట్టి శుద్ధ సత్వ గుణంతో ఉన్నప్పుడు ఏకాగ్రం అన్నాము, శుద్ధ సత్వ గుణం కూడా దాటినప్పుడు దాన్ని నిరుద్ధం అన్నామండి. క్షిప్తం ఎవరి దగ్గర ఉంటుంది? మనకు మామూలుగా రాక్షసులు, దేవతలు, రకరకాలుగా మనుష్యులు ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం కదా. మనకి సృష్టిలో వీళ్ళందరూ ఉన్నారని శాస్త్రాల్లోనూ కథల్లోనూ ఉన్నాయి కదా. క్షిప్తం అంటే ఏంటి? దైత్య దానవుల యందుండును. ఎవరు అహంకారంతో ఉండి రజోగుణంతో ఉన్న వాళ్ళకి క్షిప్తం అన్నమాట. అందువలన వారు రజోగుణ ప్రేరితులై విషయాదుల యందు ప్రవర్తించరు. ఎవరైతే విషయాదుల యందు ప్రవర్తిస్తారో వాళ్ళు దైత్య దానవుల కిందకు వస్తారండి. మూఢం అంటే పిశాచ రాక్షసులు యందును. కాని వారు తమో గుణముచే వివేక శూన్యులై నిద్రాదుల యందు వర్తించరు. తమో గుణం ఉంటే వాళ్ళని ఎవరిను పిశాచాలు, రాక్షసులు అంటారండి. కాబట్టి వాళ్ళు ఎట్లా అంటారు? తమో గుణముచే వివేక శూన్యులు. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. వివేకం అనేది శూన్యంగా ఉండి ఎంతసేపు నిద్రాదుల యందే వర్తిస్తారు. విక్షిప్తం అంటే దేవతల యందుండును. ఆ కారణమును వారు మిశ్ర సత్వ గుణము వల్ల కష్టము వచ్చినప్పుడు సుఖమును కోరి దైవ ధ్యానాదుల యందు ఎత్తినింటారు. ఎప్పుడైతే కష్టం వస్తుందో వాళ్ళకి దైవ ధ్యానాదులు యందు ఉంటారు. ఎందుకని? వాళ్ళకి కొద్దిగా సత్వగుణం ఉంది. సత్వగుణంలో రజోగుణం, తమో గుణం కలిసింది కాబట్టి వాళ్ళని దేవతలు అంటారు. తర్వాత 4వదండి ఏకాగ్రం అంటే సంప్రజ్ఞాత సమాధి ఎందు ఆరితేరిన వారికి ఎందును. కాబట్టి వారును కేవల సత్వగుణముచే యమ నియమాది యోగాంగముల సిద్ధి అందును ఈశ్వర ధ్యానమందును నిలకడ కలిగి ఉందరు. అది ఏకాగ్రం. మనకు కూడా ఏకాగ్రం అంటాము. తైలధార వలె ఉండాలని సాధనలో కూడా చెప్పుకొస్తాం కదా. ఈ ఏకాగ్రం వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే సంప్రజ్ఞాత సమాధి. వాళ్ళు ఎట్లా ఉంటారు? కేవలము సత్వగుణముచే యమ నియమాది యోగాంగముల సిద్ధి ఎందును. యమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, నియమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఎన్ని శమధమాదులు, యమ నియమాదులు వీటిని అంతరంగ సాధన అంటారండి. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం ఇవన్నీ కూడా యోగాంగములు సిద్ధించును. ఈశ్వర ధ్యానం ముందున నిలకడ కలిగి ఉంది. నీకు వాళ్ళకి రజోగుణం లేదు కదా, కదలకు లేదు కదా, తమో గుణం లేదు కదా, అక్కడ మూసేసేది లేదు కదా. కాబట్టి నిలకడ కలిగి ఉంటారు. నిరుద్ధము అసంప్రజ్ఞాత సమాధి ఎందున్న వారికి ఉండను. నిరుద్ధం అంటే 5వది అసంప్రజ్ఞాత సమాధి ఎందు ఉండే వాళ్ళకు ఉంటుంది. వీరును సత్వగుణము దాటిన వారు కనుక బ్రహ్మమయ్యే ఉందరు. సత్వగుణం కూడా దాటితే అది బ్రహ్మతత్వం అన్నమాట. బ్రహ్మమయ్యే ఉందరు. ఈ విధముగా త్రిగుణ సంకలన పెరుంగవలైన. ఈ విధంగా ఈ 3 రకాల గుణాలతో సంకలనం అంటే కలిసిపోయిన దాని గురించి తెలుసుకోండి. సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధుల వివరము విచార సాగరం అనే పుస్తకంలో పతంజలి సూత్రాల్లో ఉందని చెప్పుకొచ్చారండి. దీనికి మనం ఒక పద్యం చదువుతున్నాము. వేమన పద్యం. ఏకమనిడి యుక్తి పాకంబు గమకించి సోకి ఎందుటెల్ల సూటియగును తాకి మిగుల తలుపత్త వలెనయా విశ్వదాభిరామ వినుదవేమ. ఏకమనిడి యుక్తి పాకంబు గమకించి. ఇక్కడేం చెప్పుకొచ్చాడు? 4వ దాంట్లో ఏకాగ్రత గురించి చెప్పుకొచ్చాడు. సంప్రజ్ఞాత సమాధం చెప్పుకొచ్చాడు. వాడికి ఏంటి? ఎప్పుడు ఈశ్వర ధ్యానంలోనే ఉంటాడు. ఏకమనిడి యుక్తి, ఆ ఏకత్వం చేసే యుక్తి. పాకంబు గమకించి, పాకం దాంట్లో ఎట్లా తీసుకోవాలి, మనం ఎట్లా సాధన చేయాలనేది తెలుసుకుని సోకి ఎందుటెల్లా సూటియగును. సోకించడం ఏంటి? దాన్ని అంటుకోవటం. మనకు ఏదన్నా సోకింది, గాలి సోకింది అంటాను చూసారా, స్పర్శ. అట్లాగే ఈ పరమాత్మ యొక్క స్పర్శ లోపల అంతర్ముఖంలో సోకి ఎందుటెల్లా సూటియగును.
తాకి తాకి మిగుల తలుకొత్త వలనయ్యా విశ్వదాభిరామ వినుదవేమ. సాధన చేసి 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 కూడా ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించుకోమని మనకు వేమన యోగి చెప్తున్నారన్నమాట ఈ పద్యం ద్వారా. విశ్వదాభిరామ వినుదవేమ. మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః తు అమానితాద్యాః నియమాః యమాద్యాః శ్రద్ధా చ భక్తి చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తిః ఆసన్ని వృత్తిః. ఇహ మిశ్రసత్వగుణము యొక్క ధర్మములేవి అనగా అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతిరాజ్యవం అను భగవద్గీతానుసారముగా అమానిత్వాది గుణములు ఈశ్వరుని ఆరాధించుట, వ్రతములు మొదలగు నియమములు, యమనియమ అష్టాంగ యోగములు, భక్తి, శ్రద్ధ, మోక్షేచ్ఛ, దైవిక సంపత్తు, అసత్ పదార్థముల ఎడ త్యాగము. అసత్ పదార్థం అంటే వీడికి తెలిసింది కదా, పూర్తిగా సత్వగుణంలోనే అన్నాడు కాబట్టి సత్యం ఏంటి అసత్యం అనేది తెలిసింది కాబట్టి అసత్ పదార్థముల ఎడ త్యాగం. ఎందుకయ్యా అంటే ఈ వస్తువులు, మమకారాలు, ఇల్లు, వాకిళ్ళు, ఇహ బంగారాలు వీటన్నిటి ఎడ త్యాగం. ఎందుకని ఇది అసత్ పదార్థాలు, ఇవి ఎప్పుడు కూడా మార్పు చెందయ్యే. సత్పదార్థం అనేది మార్పు చెందకుండా ఉంటుందని వాడికి తెలుసు కాబట్టి వాటి ఎడల త్యాగము. ఇవన్నీ మిశ్రసత్వ గుణన కుండును. అందుచే సంసార పరిణేచ్ఛ కలవారు, ఈ సంసారం అనేలోంచి బయటపడాలనే ఎవరైతే ఇచ్చ కలవారు సాధకులు ఏ ఏ ధర్మములను ఆశ్రయించవలనో వాని ముఖ్యముగా తెలిపిరి. దైవిక సంపత్తు అనగా అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అను గీతానుసారముగా అభయాదులు దైవీ సంపత్తి మోక్షాయాను గీతావాక్యమును బట్టి దైవిక సంపత్తి మోక్షమును కలుగజేయును. విశుద్ధ సత్వస్య గుణాః ప్రసాదః స్వాత్మానుభూతిః పరమా ప్రశాంతిః తృప్తి ప్రహర్షః పరమాత్మనిష్ట యయా సదానంద రసం సమృచ్చతి. విశుద్ధమనగా విశుద్ధము, శుద్ధము, సత్వము ఇవన్నీ ఉన్నాయి కదండి. దాంట్లో విశుద్ధం అనగా ఇతర సంబంధం ఏ కొంచెము కూడా లేనిది. అంటే సత్వం కూడా దాటిపోయింది కదా. విశుద్ధం అంటే ఇతర సంబంధం ఏమీ లేదు అనగా రజస్తమో గుణముల యొక్క సంబంధం ఏమాత్రము లేని సత్వగుణం యొక్క ధర్మములు ఎవి అనగా ఎప్పుడూ ప్రసన్న చిత్తుడై ఉండుట. మరి అన్ని వింటున్నాం కదండి, చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం. మరి మనం ఏ గుణంలో ఉన్నామో, మనం ఏం మార్చుకోవాలో, ఎట్లాగో భగవంతుని పొందాలంటే ఎవరికి వాళ్ళు విచారం చేసుకోవాలన్నమాట. సత్వగుణం యొక్క ధర్మములు ఎవిను ఎప్పుడు ప్రసన్న చిత్తుడై ఉండుట, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగి ఉంట, పరమశాంతి, ఒక వస్తువు లభించవలెనని కాని అవసరం లేదని కాని ఆశ లేక నిత్య తృప్తుడగుట. వచ్చినా వద్దనడు, రాకపోయినా కావాలన్నాడు, ఎప్పుడు కూడా నిత్య తృప్తుడుగా ఉంటాడనమాట. అత్యధిక హర్షము, ఎప్పుడు ఆనందంతోనే ఉంటాడు. నిరంతరము పరబ్రహ్మానంద రసమును గ్రోలునట్టి పరమాత్మనిష్ట. ఎట్లాంటిది? పరబ్రహ్మానంద రసం. అదేంటి రసము? బ్రహ్మానంద రసమును కోరునట్టి పరమాత్మ నిష్ట. ఇవన్నీ కేవల సత్వగుణ విశిష్టుడికి ఉంటాయి అన్నమాట. ఏకాగ్ర చిత్తుడై సంప్రజ్ఞాత సమాధి ఎండును. అహం బ్రహ్మాస్మి భావంలోనే ఉంటాడు. నేను బ్రహ్మమును బ్రహ్మాకార వృత్తితో కూడుకొని ఉండును. ఈ చోట కేవల సత్వగుణం ఉండును. వానికన్నా ఎక్కువ స్థితి ఏదైనా తాను సత్వగుణమును కూడా దాటి బ్రహ్మమై ఉండుట. ఇదే అసంప్రజ్ఞాత స్థితి. ఎట్లా? సత్వగుణంలో ఉన్నప్పుడేమో బ్రహ్మాకార వృత్తిలో ఉంటాడు, దాన్ని కూడా దాటి వెళ్ళిపోతే బ్రహ్మమైపోతాడు. ఇక వృత్తి లేదు, ఇక బ్రహ్మమైపోతాడు అన్నమాట. అదే అసంప్రజ్ఞాత సమాధి. ఇకను విశుద్ధ సత్వగుణము చేతనే మహాత్ములు వ్యవహరించరు. అది మహాత్ములు అంటే గుర్తేంటయ్యా అంటే మహాత్మ దుర్లభ అంటాడు గీతలో నుండి. ఎట్లాంటి మహాత్ములు దొరకటం మహా దుర్లభం అంటాడు. ఎందుకని? విశుద్ధ సత్వగుణం చేతనే మహాత్ములు అవుతారు వాళ్ళు. అటు పైన త్రిగుణాతీతమగు పరబ్రహ్మములోనికి ప్రవేశించిన ఆ బ్రహ్మమే తానగును. అచ్చోటనే ఏ వ్యవహారము లేదు, అది పరిపూర్ణ స్థితి. అప్పుడు ఆత్మ నిష్క్రియము, నిరంజనము, నిత్యశుద్ధ
బుద్ధముక్తము. ఇది ఏ పరిపూర్ణ బోధ. ఏం చెప్పుకొస్తున్నాడు? ఆత్మ నిష్క్రియము అంటే ఏమైంది అక్కడ? సాక్షిత్వం కూడా లేదు. ఇప్పుడు దాకా సాక్షి అని చెప్తున్నాం కదా, ఇప్పుడు సాక్షి లేడు. దాన్నే భగవద్గీతలో 14వ అధ్యాయంలో త్రిగుణముల స్వరూపమును గుణాతీతుని విషయమును చక్కగా నిరూపించుతున్నారు. గుణాతీతుని లక్షణం ఎట్లా? సర్వారంభ పరిత్యాగి గుణాతీత ఉచ్యతే అంటే సర్వ ఆరంభములు వదిలిన వాడే గుణాతీతుడు. అంటే సర్వం అంటే మంచి లేదు చెడు లేదు, అన్నిటినీ కూడా వదిలేసేయాలి. ఈ త్రిగుణముల స్వరూపమును చక్కగా ఎరుంగవలేను. లేనిచో వేదాంత సిద్ధాంతమున ఆత్మస్వరూపమును బాగుగా ఎరుంగజాలము. ముందు తెలుసుకోవాలన్నమాట. ఇవి తెలుసుకుంటే వేదాంత సిద్ధాంతంలో ఆత్మస్వరూపాన్ని మనకు తేలిగ్గా తెలుస్తుందని చెప్పారండి. కారణ శరీరం గురించి 2 శ్లోకాలు ఉన్నాయమ్మా, రేపు చెప్పుకున్నాము. రేపు మళ్ళీ స్థూల శరీరం